అదేంటంటే జగన్ చాలా చెడ్డోడండి మేము చెప్తున్నాం కదా 5 ఏళ్ల నుంచి, ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎట్లాగా అంటాడు ఆయన. అదే వ్యవహారం జరగబోయేది. సార్ ఒకటి ఈ ప్రచారం అంటే అచ్చెన్నాయుడు గారు ఒక ఓపెన్ పబ్లిక్ మీటింగ్ లోనే మాట్లాడారు. ఇంతకుముందు ఏదో లోకేష్ గురించి మాట్లాడుతుంటే ఎవరో రికార్డ్ చేసి పెట్టారు అప్పుడు ఎన్నికలకు ముందు, పెద్ద హడావుడైంది నెక్స్ట్ లోకేష్ ఇది డాష్ అని. అయితే ఇది బాబు గారికి తెలిసే జరుగుతుంది అనుకోవాలి ఇలాగా, అంటే ప్రజల్ని ప్రిపేర్ చేయడం, ఇంకా పథకాలు ఏమి ఉండవు అయిపోయినాయి, ఇంకా అదొకటి కూడా అవుతుందో లేదో తెలియదు అని చెప్పి బాబు గారికి తెలిసే ఈ మంత్రులందరూ లేదంటే ఎమ్మెల్యేలు ఇలాగా ప్రజల్లో ఒక ప్రచారం అంటే వాళ్ళని మెస్మరైజ్ చేయడమో లేదంటే వాళ్ళని ప్రిపేర్ చేయడమో చేసే కార్యక్రమం బాబు గారు తెలిసే చేస్తున్నారు అనుకోవాలా, అనుకోకుండా నోరు జారేసారా? బాబు గారు చెప్పి నువ్వు ఇట్లా చెయ్యని చెప్పరు. బాబు గారు జనం దగ్గరికి వెళ్ళమన్నారు, వాళ్ళని సమాధానపరచమన్నారు. ఇప్పుడు మనకేంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలో అంత ఎగబడి గొడవ పెట్టుకోరు జనం, నిలదీయరు కానీ అడుగుతారు. నిలదీసే తక్కువ మనకి కృష్ణా నిలదీసేది కదా మామూలుగా. అవును అన్నా ఏందన్నా ఇదేదన్నా అంటే మన చూద్దాం మాట్లాడదాను. ఇప్పుడు మొన్న వాళ్ళు ఎవరు కేసు నేను చిన్ని వెళ్తే 500 కరెంట్ 1800 వస్తుందండి మాకు అన్నారు. ఆ ఏదో చేసిన పని అమ్మ ఇదంతా అంటున్నాడు. ఆ ఏదో అని వీళ్ళు చెప్తున్న అతని టైంలో 500 వచ్చింది, అది గొడవ అక్కడ. అతని టైంలో 500 వచ్చింది, ఇప్పుడు కదా 1800 వస్తుంది. అదేమంటే ఇట్లాగా కవర్ చేసుకుంటున్నారు. అట్లాగే ఈ పథకాల గురించి అడుగుతా ఉన్నారు. శ్రీకాకుళం ఇట్లాంటి చోట రకంగా నిలదీస్తారు, ఏందన్నా ఏదే డబ్బులే అని అడుగుతారు, దానికి సమాధానం లేదు అక్కడ. అందుకని వాళ్ళ